వాళ్ళు ప్రతిసారి ఒక మాట వాడుతున్నారు, ప్యాకేజీ స్టార్ అని లేదా దత్తపుత్రుడు అని చంద్రబాబు నాయుడుకి పవన్ కళ్యాణ్. అది నిజంగా అట్లా వాళ్ళంటే ఏది పడితే అది మాట్లాడచ్చు అట్లా. ఇప్పుడు మళ్ళా నేను అంతకుముందు చెప్తున్నాను, అసలు ప్యాకేజ్ పావళ అని పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు, కంబోళ్ళు. ఎవరికి? ఆయనకి, పవన్ కళ్యాణ్కి పేరు పెట్టింది ప్యూర్లీ ఎన్ఆర్ఐ కమ్మాస్. ఓకే. అండ్ తెలుగుదేశం వాళ్ళు. ఒకప్పుడు వీళ్ళకి ఎగనెస్ట్గా ఉన్నాడు, ముందు త్వరగా ఉన్నాడు, గెలిచారు, అయిపోయిన తర్వాత అవసరం తీరిపోయిన తర్వాత నీ వల్ల కాదు మా వల్ల మేము గెలిచి చెప్పారు. ఇప్పుడు చూడండి తెలుస్తుంది, మైనస్ పవన్ కళ్యాణ్, చంద్రబాబు నాయుడు విల్ లూజ్. రెండుటికి చెడ్డ రేవడ్ అయిపోతాడు ఆయన. జనం ఎవరన్నా వస్తారండి, జగన్ జనాలు దాటేశాడు. జనాల్ని ఎంతకు పెట్టి కొనాలో ఏ ఏరియాకి డబ్బు వెళ్ళిపోయింది. యూ డోంట్ అండర్ ఎస్టిమేట్ జగనే మళ్ళీ వస్తాడు. ఓకే. ఎందుకు చెప్తున్నానంటే అంత ఈజీ కాదు అది. ఎక్కడో అతని స్ట్రాటజీలే డిఫరెంట్గా ఉంటాయి. ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉన్నాడు, ఒకసారి ఒక సీటు రాలేదు, ఈసారి కనీసం ఎన్ని వస్తాయి? 5 వస్తాయా, 6, 7? ఏం చేయగలదు అంతటి? ఇట్ ఈస్ నాట్ దట్ ఈజీ. అతను బాగా అంటే ఈ మధ్య జగన్ అంటే ప్రైమ్ మినిస్టర్కే ప్రేమ అండి. వాళ్ళకు 20 సీట్లు ఇచ్చే మగాడి మొత్తం ఇండియా మొత్తానికి ఇది ఒకటే, ఎంపీ సీట్లు. ఎవరెవరు చెప్పండి, అంత డబ్బు ఖర్చు పెట్టగలరా? వస్తారు, ప్రొద్దుటూరులో వస్తారు, ఆయన అల్లూరులోనే చంద్రబాబు నాయుడు చాలా జనం వస్తారు, ఓటు వేయాలి కదా. అవన్నీ చాలా ఉన్నాయి. అన్నీ అతను మనోడు నవ్వుకుంటూ ఉంటాడు జగన్, నేనేంటో చూపిస్తాను. కొంత పర్పస్ తగ్గింది ప్రజల్లో. ఎవరిని అడిగితే ఇంక జగన్ వద్ద అంటారు, అది వేరే విషయం, గెలవడం వేరే విషయం. ఇప్పుడు ఆ స్టేజ్కి వెళ్ళిపోయింది. నువ్వు 10 రూపాయలు ఇస్తావండి, మీకు వేస్తాడా? 100 రూపాయలు ఇచ్చి ఓటుకి వేస్తాడా? అంతే. స్ట్రాటజీ అంటే వేరే స్ట్రాటజీ లేదు, డబ్బులతో కొంటాడు. ప్లస్ ఏమో ఒక ఫ్యామిలీకి 60 నుంచి 65 వేలు వరకు పడుతున్నాయి. వాళ్ళ విశ్వాసఘాతంగా ఇతనికి ఓటు వేయకుండా ఉంటారా చెప్పండి? ఈ రోజున 60,000 to 70,000 రూపీస్ ఒక ఫ్యామిలీకి పడుతున్నాయండి. ఫ్రీబీస్, రకరకాల అబ్బ ఒడిన ఆ ఒడిని ఈ ఒడిని మొత్తానికి. అది మట్టుకు బాగుండి అతను అప్పులు పోలైపోయింది అంటారు, ఏం పాయింట్ లేక. ఏ స్టేట్ అప్పులు పోలవాలో చెప్పండి? ఎంతవరకు తీసుకోవాలో అంతవరకు ఇస్తుంది ఆర్బీఐ పర్మిషన్. ఫర్ ఇన్ఫర్మేషన్ అందరూ మాట్లాడేస్తున్నారు, అప్పులు తీసుకున్నారు. ఈ హ్యాస్ రైట్. ఒకసారి ఇవ్వమంటే ఎలా తీసుకుంటాడు? దట్ ఈస్ ఆల్ లీగల్గా జరుగుతుంది, వాళ్ళకి తెలుసు, వాళ్ళు తీసుకున్నారు. అంచేత ఇన్ జనరల్ నేను ఏ పార్టీ కాదు, నేను నిజాన్ని నిర్భయంగా మాట్లాడతాను తప్పితే నేను ఏ పార్టీ కాదు. డెఫినెట్గా ఐఎమ్ నాట్ అగైన్స్ట్ ఎనీ క్యాస్ట్ ఆల్సో. బట్ ఎందుకు చెప్తానంటే జరిగింది ఇది. పావళను అతనికి ప్యాకేజ్ పేరు పెట్టింది తెలుగుదేశం వాళ్ళు. అయినా వీళ్ళిద్దరు కలుస్తున్నారు కాబట్టి దాని గురించి మాట్లాడరు. వీళ్ళు అందుకున్నారు ప్యాకేజీ తీసుకుంటామని. నిజంగా ప్యాకేజీ తీసుకుని తప్పేటి అంటాను. వితౌట్ ప్యాకేజీ మరి నువ్వు ఏ ప్యాకేజీ? గవర్నమెంట్ ప్యాకేజీ కదా, నువ్వు గవర్నమెంట్ డబ్బులు ఖర్చు పెడుతున్నావు కాబట్టి నీకు ఓట్లు వేస్తున్నారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్కి ఎవరికి ఖర్చు పెట్టేవాళ్ళు ఉండాలంటే కమ్మ కమ్యూనిటీ ఇస్ రిచ్ కమ్యూనిటీ ప్రపంచవ్యాప్తంగాను. ప్రస్తుతం చంద్రబాబు నాయుడు గారికి ఒక ఇమేజ్ ఉంది. ఈ రెండు కలిసి ఇతనికి ఖర్చు పెట్టుకోవడానికి ఏ సీట్లు అయితే కేటాయించారో దాన్ని ఖర్చు పెడతారు. ప్యాకేజ్ అంటారో మరి ఏమంటారో తెలీదు. లేకపోతే ఇతను ఎన్ని సినిమాలు తీస్తే అంత ఖర్చు పెట్టగలండి? 1000 కోట్లు ఖర్చు పెట్టగలడా? ఖర్చు పెట్టలేడు కదా. దానికి చంద్రబాబు నాయుడు తోడు ఉండాలి. ప్లస్ ఏమో కమ్మ కాపు కలిసి ప్రయాణం చేయడం అనేది మంచిది. నేను ఇదేం చెప్తానంటే దట్ ఈస్ ప్రజలు టు డిసైడ్ దట్. ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి రావడం చాలా మంచిది. వీళ్ళిద్దరిని విడగొట్టడానికి ట్రై చేస్తాడు అతను. ఇద్దరు విడిపోతే మటుకు అతనే గెలుస్తాడు. కలిస్తే కష్టం. కలిస్తే ఇప్పుడు ఈయనకి బాగా మంచి ఇమేజ్ హైలో ఉన్నాడు ఇప్పుడు పవన్ కళ్యాణ్ అండ్ ఈయన కూడా చంద్రబాబు నాయుడు గారు కూడా డెఫినెట్గా ఒక లెవెల్లో ఉన్నారు. ఇప్పుడు అంత ఈజీ అవ్వదు, ప్రయాణం కొంచెం కష్టతరం అవుద్ది జగన్కి. స్టిల్ ఈ విల్ గివ్ 20 seats. అక్కడ ఇచ్చేవాడు ఎవరు లేడు, వాళ్ళకి డౌన్ అయిపోతుంది గ్రాఫ్. యాంటీగా ఉన్న పార్టీలన్నీ కలిసిపోయినాయి కదా. అంచేత డెఫినెట్గా ఇప్పుడు అంత సులభం ఏం కాదు, అంత ఈజీగా అంటాడు మన తనిఖీల భరణి. అలాగా అంత ఈజీ కాదు ఎవరో ఈసారి గెలవడం. మోడీ గారికి కూడా ప్రసవ వేదన ఈసారి. అందుకనే ఇతను వదలలేదు. వేరే వాళ్ళు ఎవరు కలిసినా ఇవ్వండి, మీరు సీట్లు ఇస్తే మీకే ఉంటుంది. మాకు ఇప్పుడు బీజేపీ కలిస్తే ఎవరికి కలవకపోతే ఒక సీటు కూడా వాళ్ళకి సగం సీటు కూడా రాదు ఆంధ్రాలో. ఇక్కడ ఏమన్నా కొంచెం వస్తే ఒక 20-30% రావచ్చు. ఇక్కడ వీళ్ళు కూడా కవరప్ చేసేస్తారు. వాళ్ళకి కొన్ని లూప్ హోల్స్ ఉండటం వలన కొంచెం సబ్మిసివ్గా ఉన్నారు. ఆ కవిత
లిక్కర్ దాంట్లో ఉండటం వలన కొంచెం లో ప్రొఫైల్లో ఉన్నారు, లేకపోతే వీళ్ళే గెలుస్తారు. ఓకే, ఇది యాక్చువల్ పొలిటికల్ సినారియో ఆఫ్ సౌత్ ఇండియా. సదర్న్ స్టేట్లో దే డోంట్ హ్యావ్ ఎనీథింగ్. బీజేపీ హ్యాస్ గాట్ నథింగ్ హియర్. మొన్న ఒక్క స్టేట్ కూడా పోయింది, కర్ణాటక పోయింది. ఇప్పుడు మళ్ళీ వచ్చిన కాంగ్రెస్లోనే గొడవ పడుతుంటేనే శివకుమార్ క్లాన్ ఒప్పుకోదు, ఆయన ఒక్కడొక తప్ప మిగతా వాళ్ళందరూ గొడవ పెడతారు. అక్కడ ఆల్రెడీ 32-35 ఎమ్మెల్యేస్ బయటకు వచ్చేసి పొజిషన్లో ఉన్నారు. ఓకే, వాళ్ళకి తలకానైపోద్ది. ఎవరికి రాహుల్ గాంధీ వాళ్ళకనే ఉండదండి, కాపురం చేయలేరు. బికాజ్ ఇతనే అనుకున్నారు, డీకే శివకుమార్ని అనుకున్నారు ముందు. సడన్గా పెద్ద ఆయన కాబట్టి ఆయనకి ఇచ్చారు ఇంకా లాస్ట్ ఛాన్స్ అని చెప్పేసి. ఈయనకి ఇంకా ఫ్యూచర్ ఉంది కదా. ఐ ఆల్సో నో హిమ్ బికాజ్ ఐ కాల్డ్ హిమ్ ఫర్ మై కన్నడ ఫిల్మ్ విన్సెంట్ మ్యారల్ పిలిచాను. ఓకే, వాళ్ళ ఊర్లోనే నా జీవితం స్టార్ట్ అయింది, సంకీర్తన కనకపుర. ఓకే, అక్కడే తీశాను. సోమయాజులు గారిని, గిరీష్ కర్నాడ్, నాగార్జున తీసుకెళ్ళి అక్కడే ఫస్ట్ షాట్ తీశాను. ఓకే, అక్కడ ఓల్డ్ బ్రాహ్మిన్ హౌసెస్ కావాలని తీశాను అనమాట. సో దట్ ఎఫినిటీ ఐ హ్యావ్ విత్ కర్ణాటక అండ్ డీకే శివకుమార్. ఊరి సరదాగా అన్నాను. బట్ ఎనీవే దిస్ ఈస్ ద పొలిటికల్ సినారియో ఆఫ్ ఇండియా. ఇంట గెలిచి రచ్చగలవాలన్నారు. మోడీ గారికి బయట పంచిపేరే ఉంది అవుట్ ఆఫ్ ఇండియా. బట్ విద్ ఇన్ ద డొమెస్టిక్ ఫ్రంట్లో 50% ఆఫ్ ఇండియా డజన్ లైక్ బీజేపీ కదండి. మరి చూస్తారు కదా, ఉన్న కర్ణాటక పోయింది, ఇంకెవరు వస్తారు? డిఎంకే వస్తుంది, తమిళనాడు వస్తుందా? ఆ పక్కన దీది కూడా స్ట్రాంగ్ వెళ్తుంది. ఇట్స్ నాట్ దట్ ఈజీ. బెంగాల్లో మంచిగా పవన్ కళ్యాణ్ వస్తానంటే కలుపుకుంటారు. ఇమేజ్ పుల్లర్ అతనికి సెంట్రల్ మినిస్టర్ కూడా ఇవ్వచ్చు. క్రౌడ్ పుల్లింగ్ ఎవరున్నారు ఇప్పుడు ఎంటైర్ ఇండియాలో? ఒక పవన్ కళ్యాణ్ ఉన్నాడు. మేబీ షారూక్ ఖాన్ లాంటి పట్టుకొస్తే అతను కూడా ఉండొచ్చు. ఇతను ఎంత జరుగుతుంది ఇక్కడ. సో చిరంజీవి వచ్చి తమ్ముడికి సపోర్ట్గా మాట్లాడే ఇంతవరకు అసలు ఎందుకు ఆయన మాట్లాడలేకపోతున్నాడు గట్టిగా? చిరంజీవి గారికి ఆ కరిష్మా పోయిందండి. ప్రజారాజ్యం ఎప్పుడైతే కల్పేశాడో కాపుల్లో ఎవరు ఒకటి లైక్ చేయరు. అతని వల్లనే మేము దెబ్బతినేసామని చెప్పేసి ఎంటైర్ కాపు కమ్యూనిటీ ఇప్పటికీ అదే భావన ఎంత ఉంటుంది. ఏ భావన ఎందుకు పోతుంది? ఈ 2 సినిమాలు యాక్ట్ చేసేది భావన పోతుంది. అంటే పవన్ కళ్యాణ్ ప్రజారాజ్యం ఎందుకు అలా అయిందని ఈ మధ్య చెప్పుకుంటూ వచ్చాడు కదా. అవి నెగ్లిజిబుల్ అంటే అలా చెప్పుకుంటూ వచ్చి ఫైనల్గా నేను వీడు కూడా వాళ్ళ అన్నలా కలిపేస్తాడరా అంటారు. నేను వీడియో ఎందుకన్నానంటే ఈస్ట్ అండ్ వెస్ట్లో నుంచి వచ్చాను కాబట్టి మొన్నటి వరకు అనేవారు చిరంజీవి టాపిక్ కానీ పట్టుకొస్తే డెఫినెట్గా అతనికి మైనస్. ఈ రోజుకి మైనస్, రేపటికి మైనస్. అంతే చిరంజీవి నటుడుగానే నిజ జీవితంలో కూడా నటిస్తూ ఉంటాడు కదా, ఆ విధంగా ఉంటేనే కరెక్ట్. మీకు అదే మధ్యలో చిన్న చిన్న చివుకులు వేస్తూ ఉంటాను అనమాట నేను. అంచేత ఎవరో చెప్పారు నేను కొంచెం కష్టతరమైన బోళాశంకర్లో జరిగిన ఎపిసోడ్. అది మీరు అది ఆ ప్రశ్న అది అడిగినప్పుడు చెప్తాను. దాని గురించి చెప్పిన తర్వాత చెప్తాను అప్పుడు చిరంజీవి యాటిట్యూడ్. సో చిరంజీవి గారి టాపిక్ వచ్చింది కాబట్టి ఆయన సినిమా రేపు రిలీజ్ కాబోతుంది 11వ తేదీ. ఆ ముందు రోజే రజనీకాంత్ గారి సినిమా జైలర్ రిలీజ్ అవుతుంది. సో ఇట్లా సౌత్కు సంబంధించినటువంటి మనకు తెలుసు అక్కడ రజనీకాంత్ ఎలానో ఇమేజ్ అంటే ఇక్కడ తెలుగులో చిరంజీవి గారికి ఉన్న ఇమేజ్. మీకు భోళా శంకర్ సంబంధించి ఫ్యాన్స్లో కూడా ఒక రకమైన అంటే మెహర్ రమేష్కి ఎందుకు ఆయన డైరెక్షన్ ఛాన్స్ ఇచ్చాడు అనేది ఇచ్చినప్పటి నుంచి ఒక రకంగా మాట్లాడుతూనే ఉంటారు. సో ఆయన కూడా ఏదో ఒక కసితో చేశాను అన్నట్లుగా కనిపిస్తున్నాడు ఆయన కూడా. అంటే గ్యాప్ వచ్చింది కదా, చాలా గ్యాప్ వచ్చింది ఆయన. షాడో మూవీ తర్వాత మళ్ళీ అసలు ఎవరు టాప్ స్టార్స్ ఎవరు కూడా ఆయన దగ్గరకు రానివ్వలేదు. ఇప్పుడు చిరంజీవి గారు పిలిచి మళ్ళీ ఆయనకి అవకాశం ఇవ్వటం. ఇది వేదాళం నుంచి ఆల్రెడీ తమిళ్లో హిట్ అయినటువంటి అజిత్ సినిమా ఇది, శివ డైరెక్షన్లో. సో దాన్ని చిన్న చిన్న మార్పులతోటి మొత్తం అదే కథ అయితే అదే చేశారు. సో ఆ సినిమా సంబంధించి మీకున్నటువంటి అంచనాలు ఏంటి? అదే ఫ్యాన్స్ అలా ఫీల్ అవడం తప్పది. చేసాడు పెద్ద సినిమాలు చేసాడు, కొన్ని ఫ్లాప్ అయినాయి. మరి ఏం చేస్తాడు అతను? కన్నడలో బాగానే ఆడిని అన్నారు కదా మీరు ఇందాక. సో కన్నడగా ఒకటి అజయ్ అనేది తెలుగులో ఒక్కడు మూవీ. 2 మంచి సినిమాలు అండి. మరి ఒక్కటి చాలా మంచి సినిమా కదా. అవును, అతని కెరీర్లోనే మంచి సినిమా. సొగసు చూడధర్మ తర్వాత అది గుణశేఖర్. అదే ఒక్కడు ఎవరు డైరెక్ట్ చేశారు? గుణశేఖర్. అదే అన్నాను, సొగసు చూడధర్మ తర్వాత ఒక్కడే అంత మంచి సినిమా అతను చేసిన సినిమా. మహేష్ కూడా స్టార్ డమ్ తీసుకొచ్చినటువంటి మంచి సినిమా. అది అతను రీమేక్ చేయడం అనేది మంచిదే.
తప్పేం లేదు, వాళ్ళందరూ రీమేక్ కోరుకుంటారు కాబట్టి అటువంటి వాళ్ళకి ఇవ్వకూడదు అనేదంటే అది కరెక్ట్ కాదు. ఇప్పటి వరకు ఎందుకు ఇవ్వలేదని అతని మీద చిరంజీవి గారి మీద అపవాదం ఉంది. మిగతా స్టార్స్ అందరూ ఇస్తున్నప్పుడు, ఆయన ప్రొడ్యూసర్లే దత్తులు లాంటి వాళ్ళు అందరూ ఇచ్చినప్పుడు చిరంజీవి ఎందుకు ఇవ్వట్లేదు అనేది, అంటే పెద్ద సినిమాలు చేస్తున్న లెవెల్కి వెళ్ళాడు కాబట్టి చేసాడు. బీవీ వినాయక్ ఇచ్చినప్పుడు ఇతనికి కూడా తప్పేటి, మరి ఇస్తేనే కదా వస్తుంది. అసలు ఇవ్వలేదనే మేమందరూ అనుకునేవాళ్ళం. ఓకే, ఆ టైంలోనే ఎందుకంటే వాళ్ళ బంధువులు వెరీ క్లోజ్ రిలేషన్, కజిన్. అంటే ఇతను వీళ్ళ తమ్ముడు ఒకటి వెళ్ళిపోయాడు, అన్నయ్య దుర్గబాబు అని. అతను ఒక హీరోగా ట్రై చేసి ఏంటి వీళ్ళు ఎవరు సపోర్ట్ చేయలేదు అన్నట్టుగా నేను విన్నాను. నాకు చెప్పాడు వాళ్ళ బ్రదర్లో ఎవరు ఉండేవారు. అతను నా ఫ్రెండ్ షంకర్ అని. సో తన హనీ హౌస్లో ఉండేది ఇన్ఛార్జ్ వాళ్ళంతా. ఓకే, అప్పుడు ఇతను కుర్రోళ్ళుగా ఉండేవాడు నాకు తెలుసు. హనీ హౌస్ అంటే చెన్నైలో మంజుల దగ్గర చిరంజీవి గారు కొనుక్కున్నాడు అది, ఆ ఇల్లు మంజుల గారి దగ్గర. ఓకే, పెద్ద ప్రాపర్టీ అది. ఆయన ఎంత కొన్నాడని ఇప్పుడు కానీ మరి ఆయన చేతిలో ఉందో అమ్మేశారు. బట్ చాలా పెద్ద చాలా గ్రౌండ్స్, దాని వెనకాల శోభన ఇల్లు కూడా ఉండేది. నాకెలా తెలుసు అంటే నాకు ఆ పక్కన ఫ్యాక్టరీ ఉండేది, ఫ్యాబ్రిక్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉండేది, జీకే బ్రష్ అని. సో నేను రోజు అలా వెళ్తున్నప్పుడు శంకర్ ఫ్రెండ్గా మా కజిన్ బ్రదర్ క్లాస్మేట్ వీటీ కాలేజీలో రాజమండ్రిలో. ఓకే, సో తను అనుకోకుండా వాళ్ళ చిరంజీవి గారి కజిన్ చేసుకోవడం అన్న పెళ్ళి, వీళ్ళిద్దరికి ఇన్ఛార్జ్ ఆ ఇల్లు అరవింద్ గారు పెట్టి ఉంటారు అలాగా. అప్పుడు ఇతను కుర్రాడుగా అక్కడ చూశాను నేను. అతను వీళ్ళ బ్రదర్ కూడా నాకు పరిచయం అయ్యాడు అనమాట. సో ఆ తర్వాత గ్రో అయ్యాడు, అసిస్టెంట్ డైరెక్ట్ చేసి ఉంటాడు. అనుకోకుండా అది ఫ్లాప్ లేని పెద్ద సినిమాలు హ్యాండిల్ చేశాడు కదా. మరి పెద్ద సినిమాలు పెద్ద ప్రొడ్యూసర్ని హ్యాండిల్ చేశాడు కాబట్టి అప్పుడే యాక్చువల్గా చిరంజీవి గారు ఇచ్చి ఉంటే మరి హిట్ అయి ఉండేదేమో. ఎందుకు ఇవ్వలేదనే మీమాంసలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇవ్వడం అనేది 150% కరెక్ట్. ఓకే, ఆ ఒక్క ఫ్లాప్ లైని అనేది చాలామందికి ఉంటాయి. అలాగే ఫ్లాప్లు ఉన్న తర్వాత హిట్ అవుతాయి. 5 ఫ్లాపుల తర్వాత మణిరత్నం భానురామ్ వచ్చింది. అది కూడా కాపీడ్ సబ్జెక్ట్ ఫ్రమ్ జే మహేంద్రన్స్ నెంజిత్తే కిళ్ళాదై. ఇక్కడ భవన గీతం అనే డబ్ చేశారు కేసీ రామారావు గారు అనుకుంటా. అప్పుడు అన్ని అటువంటి ఇళయరాజా అంటే ఇంట్రెస్ట్ తోటి ఆయన చేసేవారు టిక్ 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 అని. ఆయనకి మంచి మ్యూజిక్ టేస్ట్. ప్రొడ్యూసర్లు మౌన గీతం అని డబ్ చేశారు. ఫస్ట్ చేసిన అది సుహాసిని. ఆ క్యారెక్టర్ రేవతిని పెట్టి సేమ్ ఒక్క క్యారెక్టర్ మార్చి కార్తీక్ క్యారెక్టర్ చచ్చిపోతుంది ఫస్ట్ తీస్తుంది సినిమాలో మౌన గీతంలో. ఈ మౌన రాగంలో అది రెబల్ కింద పెట్టకుండా మోహన్ క్యారెక్టర్, అందులోనే మోహనే సేమ్ అదే అండి. కార్తీక్ అందులో మోహన్ ప్రతాప్ పోతను. ఫస్ట్ చాలా ఇంటెలిజెంట్ డైరెక్టర్ ఆయన జయ మహేంద్రన్ అని. ఆయన మీద ఉన్న గౌరవంతో వాళ్ళ అమ్మాయికి నేను అక్కడ బిజినెస్ చేసేటప్పుడు జాబ్ కూడా ఇచ్చాను. తర్వాత సిటీ బ్యాంక్లో వచ్చింది అమ్మాయికి, వెళ్ళిపోయింది. మహేంద్ర గారు అమ్మాయి ఇళయరాజా నాకు పరిచయం చేశారు ఆయన్ని. చాలా గొప్ప డైరెక్టర్ ఆయన, అందరూ కాపీ కొట్టాం ఆయన సినిమాలు. అంత మంచి పాటలు ఇచ్చారు ఇళయరాజా. అండ్ ఆల్సో గ్రేట్ డైరెక్టర్ అతను. కాకపోతే కొంచెం డ్రింక్ అలవాటు పడిపోయారు లాస్ట్లో. ఆ సినిమాని మక్కీకి కాపీ కొట్టాడు మణిరత్నం. సేమ్ అదే ఫిలిం. ఆయన వైఫే అప్పటికి, వైఫ్ కాదు అప్పటికి, ఆ క్యారెక్టర్ రేవతి మేనరిజమ్స్ ఇలా అంటూ ఉంటుంది, అది కూడా అలా సేమ్ పెట్టేశాడు. అందులో బ్రదర్ శరత్ బాబు అదే రీమేక్ చేశాడు అనమాట. మళ్ళీ ఆయన చాలా మంది తెలియదు. నేను చాలా కాలం తర్వాత చెప్పాను నేను ఈ విషయం. ఎస్, ఆ టైటిల్ కూడా తెలుగులో పెట్టిన టైటిలే తమిళ్లో పెట్టాడు, మౌన రాగం అని. ఇక్కడ మౌన గీతం. అక్కడ ఆ సినిమా పేరు నెంజిత్తే కిళ్ళాదై, అంటే హృదయాన్ని గెల్లద్దు. ఓకే, చాలా బ్యూటిఫుల్ సాంగ్స్ అందులో కూడా. అది అశోక్ కుమార్ కెమెరామెన్. అందులోనే పరువు అనే సాంగ్ ఉంటుంది, పరిగెడతా ఉంటారు కదా, టక్ 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 ఒక సాంగ్ వస్తుంది కదా. ఎర్లీ ఇన్ ద మార్నింగ్ పరిగెడతా ఉంటారు బెంగళూరు కబ్బన్ పార్క్లో. సుహాసిని అండ్ మోహన్ అక్కడే కలుసుకుంటారు. సో దానికి ఇళయరాజే, దీనికి ఇళయరాజే. సో ఎందుకు చెప్పానంటే ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు వస్తూ ఉంటాయి. ఆ సినిమా కూడా ఎవరు తీశారు? ఓన్ బ్రదర్ తీసేయండి అది, జి వెంకటేషన్. ఓన్ బ్రదర్ అంటే వేరే మదర్కి పుట్టిన వాళ్ళు, మణిరత్నం ఫాదర్కి. 2 వైఫ్స్లో ఒక వైఫ్కి పుట్టిన అతను మణిరత్నం, ఇంకొక అతనికి ఫస్ట్ అతనికి పుట్టినట్టు జి వెంకటేశ్వరన్. ఆయన వాళ్ళకి స్టూడియో ఉండేది, పెద్ద బ్యాక్గ్రౌండ్ వెళ్ళదు. మణిరత్నం వాళ్ళకి వీనస్ స్టూడియో అని ఉండేది. దేర్ వన్ ఆఫ్ దేర్ పార్ట్నర్స్ రత్నమయ్యర్ అని. సో వాళ్ళ గ్రాండ్ సన్ ఇతను. సో ఈజ్ ఫ్రమ్ గుడ్ బ్యాక్గ్రౌండ్, సినిమా బ్యాక్గ్రౌండ్ అనమాట.
ఇంతకీ చెప్పవలసిందే ఆ సినిమాని ఆ విధంగా అడాప్ట్ చేసుకున్నాడో చెప్పి చేసాడో చెప్పకుండా చేసాడో ఆ సినిమా హిట్ అయింది. ఆ విధంగా ఒక్కొక్కసారి ఫ్లాప్లు హిట్లు అనేది అంటిల్ యూ అదే మనం ఇంకో గోడ మీద ఆనే వరకు తెలియదు, ఆల్మోస్ట్ వస్తుంది. అంచేత ఇతనికి తప్పు పట్టుకోవడం అప్పుడు 4-5 పెద్ద ప్రాజెక్టులు హ్యాండిల్ చేశాడు కదా, అవి ఫ్లాప్ అయిపోయినాయి. ఏం చేస్తారా కరెక్ట్ టైంలో అప్పుడు అదే ప్రభాస్తో సినిమా తీసినట్టున్నాడు కదా, బిల్లా చేశాడు. మరి అది ఫ్లాప్ అయింది. ఇప్పుడు ప్రభాస్కి ఫ్లాప్ కూడా మన ఎవరో అంటే మంచి పేరు వచ్చింది. ఆ సినిమా బాగా తీశాడు, చాలా స్టైలిష్ గా తీశాడు. అవునవును, అంటే ఆల్మోస్ట్ అదేం పెద్ద ఫ్లాప్. టైటిల్ కూడా నాకు బాగా నచ్చింది, షాడో అని టైటిల్, మంచి టైటిల్. ఆయన లాస్ట్ ఫిల్మ్ అది లేలే హిట్ అవ్వాలని కోరుకుంటూ ఇటువంటి వాళ్ళు సక్సెస్ అవ్వాలి యాక్చువల్గా బాబు. ఇప్పుడు కనీసం ఇప్పుడైనా ఇచ్చాడు ఈయన, అంటే ప్యాషన్ ఉన్నటువంటి డైరెక్టర్ తను. మరి అటువంటిప్పుడు ఇవ్వడం తప్పుడు అలా అనుకోకూడదు. వి షుడ్ ఆల్సో ఆయన ఫ్లాప్ లో ఉన్నాడు కాబట్టి అలాంటి ఫ్లాప్ లో ఉన్న డైరెక్టర్ తీసుకొచ్చి అది కూడా చాలా కాలం అయిపోయింది డైరెక్షన్ చేసి అనేది వచ్చింది అనమాట. అనౌన్స్మెంట్ వచ్చినప్పుడు బోళాశంకర్ ప్రాజెక్టు అదే పోవాలన్నాను, మన వీడియోల ద్వారా జనాల్లోంచి అదే పోవాలి.